హాయ్ ఫ్రెండ్స్, ప్రయాణం అంటేనే అల్లరి, పాటలు, సందడి అనుకుంటాం. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులు ఇప్పుడు మౌనం వెతుకుంటూ వెళ్తున్నారు. అదే సైలెంట్ టూరిజం. అసలు ఈ నో టాక్ ట్రావెల్ అంటే ఏమిటి? మనుషుల మాటలు వదిలేసి మరీ ఎందుకు ప్రయాణాలు చేస్తున్నారు? ఈ ఇంట్రెస్టింగ్ గ్లోబల్ ట్రెండ్ గురించి ఇప్పుడు చూద్దాం. సైలెంట్ టూరిజం అంటే కేవలం నిశ్శబ్దంగా ఉండటం కాదు. డిజిటల్ డిటాక్స్, సోషల్ మీడియాకు దూరం, అలాగే తోటి ప్రయాణికులతో మాట్లాడకుండా ప్రకృతిని అనుభవించడం. ముఖ్యంగా ఫిన్లాండ్, ఐలాండ్ వంటి దేశాల్లో ఈ ట్రెండ్ వేగంగా పుంజుకుంటోంది. అక్కడ సైలెంట్ హైకింగ్, సైలెంట్ రిట్రీట్స్ వంటివి ఇప్పుడు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. అసలు మనుషులు మౌనాన్ని ఎందుకో కోరుకుంటున్నారు? నిరంతర నోటిఫికేషన్లు, పని ఒత్తిడి, అలాగే సిటీ లైఫ్ వాయిస్ నుండి తప్పించుకోవడానికి ఇది ఒక మార్గం. మౌనంగా ప్రయాణించడం వల్ల మెదడులోని ప్రిఫ్రంటల్ కార్టెక్స్ విశ్రాంతి పొందుతోందని, తద్వారా సృజనాత్మకత మెరుగవుతుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. గ్లోబల్ లెవెల్లో చూస్తే ఫిన్లాండ్ తనను తాను సైలెంట్ డెస్టినేషన్గా మార్చుకుంది. అక్కడ సైలెన్స్ అనేది ఒక లగ్జరీ ప్రోడక్ట్. అలాగే జపాన్లోని కొన్ని మఠాల్లో మౌన ధ్యానం కోసం పర్యాటకులు క్యూ కడుతున్నారు. అమెరికా, యూరప్ దేశాల్లో సైలెంట్ డిన్నర్లు కూడా ఫేమస్ అవుతున్నాయి. ఇప్పుడు హోటళ్లు కూడా ఈ ట్రెండ్ను అందిపుచ్చుకుంటున్నాయి. ఏషియాలోనే కొన్ని లగ్జరీ హోటళ్లలో అతిథులు ఒకరితో ఒకరు మాట్లాడుకోకూడదనే నిబంధన ఉంటుంది. అక్కడ మొబైల్ ఫోన్లు వాడటం కూడా నిషిద్ధం. కేవలం ప్రకృతి శబ్దాలను వింటూ పుస్తకాలు చదువుకుంటూ గడపడమే అక్కడి ప్రత్యేకత. ఈ సైలెంట్ టూరిజం ఇప్పుడు ఒక పెద్ద బిజినెస్గా మారింది. గ్లోబల్ వెల్నెస్ టూరిజం మార్కెట్ వచ్చే ఏడాది నాటికి సుమారు $1 ట్రిలియన్ చేరుతోందని అంచనా. ఇందులో నిశ్శబ్ద ప్రయాణాల వాటా గణనీయంగా పెరుగుతోంది. టూర్ ఆపరేటర్లు ఇప్పుడు ప్రత్యేకంగా నో టాక్ ప్యాకేజీలను రూపొందిస్తున్నారు. నిజానికి మాటలు లేని చోటే మనిషి తనను తాను కనుగొంటాడని ఈ ట్రెండ్ నిరూపిస్తుంది. గోలగోలగా ఉండే విహారయాత్రల కంటే మౌనంగా సాగే ఈ ప్రయాణాలు మనసుకి ప్రశాంతతను ఇస్తున్నాయి. బిజీ ప్రపంచంలో కాసేపు మౌనంగా ఉండి ప్రకృతిని ఆస్వాదించడమే అసలైన లగ్జరీ అని సైలెంట్ టూరిజం చెబుతుంది. ఈ స్పెషల్ ఫీచర్పై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. ఇలాంటి కథనాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.